వీళ్ళు మొట్టమొదలు మా మీద చేసిన ప్రధానమైన ఆరోపణ అప్పులు. అంతే కదండి. అప్పులు ఖాళీ ఖజానా ఇచ్చెళ్ళారు. లంక బిందెలనే అనుకున్నాం, ఇంకా ఏదేదో చెప్పుకో. దాచిపెట్టలేదా లంక బిందెలు మీరు? విషయం ఏంటంటే మీకు ఒక తమాషా చెప్పాలి. ఇక్కడ ఇది మామూలు ఆషామాషి విషయం కాదు. ఏదో బజారు భాష మాట్లాడటం అంత వేరు, ఒక ప్రభుత్వం నడపటం వేరండి. చాలా బాధ్యతలు కూడుకున్న విషయం. ఎక్కడో ఎవరినో టచ్ చేసేలాగా మాట్లాడుతున్నా. డెఫినెట్గా మనకంటే చాలా ఎక్కువ అప్పులు అమెరికా పర్సెంటేజ్ లెక్క పెడతారు కదండి. జిఎస్డిపికి ఏ రేషియోలో ఉంది అని లెక్క పెడతారు అప్పులను. వీళ్ళు అదే పిచ్చి ప్రయత్నం చేసినారు అసెంబ్లీలో. 24వ స్టేజ్లో ఉందండి మన రాష్ట్రం. 24 రాష్ట్రాలకు దిగువన ఉంది తెలంగాణ. తెలంగాణ కంటే ఎక్కువ అప్పులున్న 23 రాష్ట్రాలని మన దేశంలో. ప్రభుత్వము అప్పులు 1940స్లో 1950స్లో కమ్యూనిస్టు వాళ్ళు మాట్లాడిన భాష ఇది. అప్పులు అనేది అప్పులు ప్రైవేట్ కుటుంబానికి ఉండే అప్పులు వేరండి, ప్రభుత్వానికి ఉండే అప్పులు వేరు. మీకు ఇంకొక మాట చెప్తే ఇక్కడ ప్రజలకు కూడా తెలియాలా, బడ్జెట్ కూర్పు ఉంటుంది. ప్రపంచాన్ని శాసించేటువంటి అత్యంత ధనిక దేశమైన అమెరికా అత్యంత అప్పులు ఎక్కువ ఎందుకు కలిగి ఉన్నది? వాట్ ఈజ్ ఇట్? దట్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ ఎకానమీ. మీ దగ్గర 10 రూపాయలు ఉంటే మీరు దాన్ని చూపించి ఇంకో 7.5 తెచ్చి దాన్ని కూర్చి 17.5తో మీరు వ్యాపారం చేస్తారన్నమాట. ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసినప్పుడు మీరు చెప్పిన సూత్రం కరెక్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది మీరు దుబారా చేశారని. అది చెప్తే సర్ప్రైజ్ అవుతారండి. ఇండియాలో హైయెస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసిన తెలంగాణ రాష్ట్రం అని చెప్పి కేంద్ర ఆర్థిక మంత్రి మాకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటు వేదిక మీద 10 సార్లు చెప్పారు.